ఇప్పుడు మనం చిన్న చిన్న సమస్యలకే తక్షణమే మెడిసిన్ తీసుకునే అలవాటు పెంచుకున్నాం. తలనొప్పి టాబ్లెట్, జలుబు బాడీ పెయిన్ మళ్ళీ టాబ్లెట్. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ప్రతి చిన్న సమస్యకు మెడిసిన్ సొల్యూషన్ కాదు. మీరు మెడిసిన్ తీసుకున్న వెంటనే అది ఒకచోటే ఉండదు, రక్తం ద్వారా మొత్తం శరీరంలోకి వెళ్తుంది. కొన్ని మెడిసిన్స్ బ్రెయిన్, లంగ్స్, జాయింట్స్ లాంటి స్పెసిఫిక్ ఆర్గన్స్పై పనిచేస్తాయి. కానీ చాలా మెడిసిన్స్ మొత్తం బాడీ సిస్టంపై ప్రభావం చూపిస్తాయి. మన శరీరంలో మెడిసిన్ ఎలా పనిచేస్తుందంటే, సిగ్నల్స్ని బ్లాక్ చేయడం, సిగ్నల్స్ని బూస్ట్ చేయడం, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ను నాశనం చేయడం, లేకపోతే హార్మోన్స్ లేదా విటమిన్స్ను రీప్లేస్ చేయడం. ఇవి మనకు ఉపయోగపడతాయి, కానీ అదే సమయంలో సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి, ఎందుకంటే ఇతర టిష్యూస్పై కూడా ప్రభావం పడుతుంది. చాలా మెడిసిన్స్ ఒక ఆర్గన్కి కాదు, ముఖ్యమైన చాలా ఆర్గన్స్ను ప్రభావితం చేస్తాయి. బ్రెయిన్, మూడ్, నిద్ర, అలర్ట్నెస్పై ప్రభావం. హార్ట్ రేట్, బ్లడ్ ప్రెషర్ మారవచ్చు. లంగ్స్, శ్వాసపై పరోక్షంగా ప్రభావం ఉండొచ్చు. లివర్, మన బాడీకి మెయిన్ ప్రాసెసింగ్ సెంటర్, మెడిసిన్ని బ్రేక్ చేసి బయటకు పంపుతుంది, అందుకే లివర్పై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. కిడ్నీస్, మెడిసిన్ వేస్ట్ని ఫిల్టర్ చేసి బయటకు పంపిస్తాయి, ఎక్కువ డోసులు తీసుకుంటే కిడ్నీస్కు స్ట్రెయిన్ వస్తుంది. స్టమక్ అండ్ ఇంటెస్టైన్స్, ఇక్కడే మెడిసిన్ మొదటికొస్తుంది, అందుకే నాజియా, ఇరిటేషన్, డయేరియా, కాన్స్టిపేషన్ లాంటి సమస్యలు వస్తాయి. బ్లడ్ అండ్ ఇమ్యూన్ సిస్టమ్, మెడిసిన్ని మొత్తం శరీరానికి తీసుకెళ్తాయి, కొన్నిసార్లు ఎలర్జీస్ కూడా వస్తాయి. అందుకే ముఖ్యమైన విషయం, సంతృప్తి కోసం లేదా అలవాటుగా మెడిసిన్ తీసుకోకండి, అవసరమున్నప్పుడు మాత్రమే తీసుకోండి, అది కూడా సరైన మార్గదర్శకంతో. చిన్న చిన్న సమస్యలకు కొన్నిసార్లు విశ్రాంతి, మంచి ఆహారం, నీళ్లు, నేచురల్ రికవరీ చాలా బాగా పనిచేస్తాయి. మన శరీరం బలంగా ఉంటుంది, అవసరం లేకుండా మెడిసిన్తో ఒత్తిడి పెట్టకండి.